అందరికీ నమస్కారం. సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు, నా కోసం కష్టపడ్డందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తకి, అలాగే ఓటర్ మహాశయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజాసేవ చేస్తాను, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ సేవ చేస్తాను. ఒక మహిళగా నన్ను ఆశీర్వదించి ఆదరించి ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఎలాంటి సమస్య వచ్చినా నేను అందరికీ సేవ చేస్తానని తెలియజేస్తాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉందండి. ప్రజల నిర్ణయం తీసుకున్నారు. మంచి ప్రభుత్వం కోసం, మంచి పాలన కోసం ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని ఒమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తారని తెలియజేస్తున్నాను.